నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో టాపిక్ ఇన్ఫర్టిలిటీ అలాగే పీసీఓడి. ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, పీసీఓడి అంటే ఏంటి, ఇవి రావడానికి కారణాలు ఏంటి, ఇవి రాకుండా ఉండటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటికి ఉన్నటువంటి చికిత్సా విధానాలు ఏంటో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ సమీరా గారు ఉన్నారు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. మీరు కనుక ఇలాంటి సమస్యలతో బాధపడినట్లయితే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడొచ్చు. హలో డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. హలో అండి. ఫస్ట్ ఈ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుందాం. ఈ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, ఇవి రావడానికి గల కారణాలు? ఎస్, జనరల్గా ఏంటంటే పిల్లలు పుట్టకపోవడాన్ని లేదా సంతానం లేని సమస్యని మనం ఇన్ఫర్టిలిటీ అని అంటూ ఉంటాం. సో ఈ ఇన్ఫర్టిలిటీలో చూసుకున్నట్టయితే ఒక మ్యారీడ్ కపుల్ వాళ్ళ మ్యారీడ్ లైఫ్లో ఒక 8 to 12 months 1 year వరకు కలిసి గడిపినప్పుడు 80% కేసెస్లో, మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ప్రెగ్నెన్సీ అనేది అచీవ్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. సో కొంతమందిలో ఏమవుతుంది, ఒక 1 year అయినా 2 years అయినా ప్రెగ్నెన్సీ అనేది అచీవ్ అవ్వదు. వాళ్ళని మనం ఇన్ఫర్టిలిటీ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో ఇది ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అని చూసుకున్నట్టయితే మనకి 2 types ఉంటుంది, ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ. సో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీలో చూసుకున్నట్టయితే మ్యారీడ్ కపుల్ మ్యారేజ్ అయ్యి ఒక 5 years అయినప్పటికీ 6 years అయినప్పటికీ ఫీమేల్ ఒక్కసారి కూడా కన్సీవ్ అవ్వలేదు, ప్రెగ్నెంట్ అవ్వలేదు అన్నప్పుడు దాన్ని మనం ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో ఇది హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల అయ్యి ఉండొచ్చు, పీసీఓడి వల్ల అయ్యి ఉండొచ్చు, థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల అయ్యి ఉండొచ్చు, లేదా ఏదైనా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల కానీ, లో ఎంహెచ్ లెవెల్స్ వల్ల కానీ ఈ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అనేది స్టార్ట్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. అండ్ ఇంకొకటి సెకండరీ ఇన్ఫర్టిలిటీ. సెకండరీ ఇన్ఫర్టిలిటీలో మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ 1 existing చైల్డ్ ఉన్నప్పటికీ, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా హెల్దీ బేబీ డెలివర్ అయినప్పటికీ కూడా కొంతమంది ఏం చేస్తారు, ఒక 2 years కానీ 3 years తర్వాత కానీ మళ్ళీ బేబీని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో అప్పుడు ప్లాన్ చేసినప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ అనేది సెకండ్ టైం అచీవ్ అవ్వనప్పుడు మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఎందువల్ల వస్తుంది, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి ప్రాబ్లం లేనప్పటికీ ఈ డ్యూరేషన్ ఏదైతే ఉందో, 3 years 4 years గ్యాప్ ఏదైతే ఉందో, ఈ గ్యాప్లో ఏదన్నా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ, పీసీఓడి అటాక్ అయినా కానీ, థైరాయిడ్ అటాక్ అయినా కానీ ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ప్రైమరీ అయినా సెకండరీ ఇన్ఫర్టిలిటీ అయినా ఏంటంటే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో మేల్స్లో మనం చూసుకున్నట్టయితే మోస్ట్లీ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గడం కానీ, లేదా కంప్లీట్లీ నిల్ ఉన్న మేల్స్ కూడా ఉంటారు. మన స్మోకింగ్, డ్రింకింగ్ అని ఎక్సెసివ్గా చేసే వాళ్ళల్లో ఈ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గడం జరుగుతూ ఉంటుంది. అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఉంటుంది. అండ్ కొంతమందిలో ఏంటంటే స్పర్మ్ స్ట్రక్చర్ ప్రాపర్గా లేనప్పటికీ, లేదా మోటిలిటీ అంటే స్పర్మ్ మూమెంట్ అనేది ప్రాపర్గా లేని వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో అలాంగ్ విత్ స్పర్మ్ కౌంట్ ఏంటంటే వాళ్ళకి థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా కానీ, థైరాయిడ్ ఓన్లీ ఫీమేల్ ఫ్యాక్టరే కాకుండా మేల్స్లో కూడా థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ ఉన్న వాళ్ళల్లో కానీ, లేదా వెరికోసీల్ కానీ, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ, ఇలాంటి సర్టన్ అదర్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫీమేల్ ఫ్యాక్టర్లో చూసుకున్నట్టయితే మెయిన్గా మనకి థైరాయిడ్ అండ్ పీసీఓడి ఈజ్ ద మెయిన్ కాజ్ ఇన్ఫర్టిలిటీ కేసెస్లో. దాంతోపాటు ఏంటి, ఎండోమెట్రియోసిస్ కానీ, లేదా బ్లీడింగ్ డిశ్చార్జెస్ ఎక్కువగా ఉన్నా కానీ, లేదా ఏదైనా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల బాధపడుతున్నా కానీ ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఇద్దరు ఫ్యాక్టర్స్లో చూసుకోవాలి అంటే 30% కేసెస్లో ఇన్ఫర్టిలిటీలో ఫీమేల్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది, అంటే ఫీమేల్లో ప్రాబ్లం ఉంటుంది. ఒక 30% కేసెస్లో మేల్స్లో ప్రాబ్లం ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఒక 30% కేసెస్లో ఇద్దరిలో ప్రాబ్లం ఉండడం మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అండ్ మిగతా 10% కేసెస్లో ఏమవుతుంది, ఎలాంటి ప్రాబ్లం లేనప్పటికీ కూడా ఫీమేల్ హెల్తీగా ఉంది, ఎగ్ నార్మల్గా ఉన్న, ఓవ్యులేషన్ ప్రాపర్ టైంకి ఉన్న, మెన్స్ట్రల్ డిశ్చార్జెస్ నార్మల్గా ఉన్నప్పటికీ కూడా కన్సీవ్ అవ్వలేకపోతూ ఉంటారు. అండ్ మేల్స్లో ఏంటంటే స్పర్మ్ కౌంట్ ప్రాపర్గా ఉన్న, స్ట్రక్చర్ ప్రాపర్గా ఉన్న, ఎలాంటి పాథలాజికల్ చేంజెస్ లేకున్నా కానీ ఈ కపుల్ ప్రెగ్నెన్సీ అచీవ్ అవ్వలేకపోతూ ఉంటారు. దీన్ని మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. దీంట్లో ఎందుకు అంటే మనకి ఫిమ్బ్రియల్ లెన్స్ అని ఉంటాయి ఫెలోపియన్ ట్యూబ్స్లో. ఫిమ్బ్రియల్ లెన్స్లో ఏంటి, ఎప్పుడైతే మన స్పర్మ్ అనేది ఎంటర్ అవుతుంది అది ప్రాపర్గా స్టిక్ ఆన్ అవ్వకుండా, లేదా ఫీమేల్స్కి ఎవరికైతే వైట్ డిశ్చార్జ్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో కూడా ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ మనం చూడడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ ఫీమేల్లో కనుక చూస్తే ఫ్యామిలీ హిస్టరీ కూడా ఒక రీజన్ అయి ఉంటుందా? ఎస్ అండి, పీసీఓడి హిస్టరీ, హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్, లేదా థైరాయిడ్. మెయిన్గా థైరాయిడ్ ఏంటంటే జెనెటికలీ పాస్ ఆన్ అవుతుంది అని మనం అంటూ ఉంటాం. కాబట్టి ఫ్యామిలీ హిస్టరీలో ఎనీ కైండ్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ కానీ, థైరాయిడ్ కానీ, ఇలాంటి డయాబెటీస్ కానీ, ఏదన్నా ఇష్యూ ఉన్నా కానీ ప్రతి చైల్డ్కి అది పాస్ ఆన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. బట్ అందరికీ ఎక్స్ప్రెషన్ ఒకేలాగా ఉండదు కాబట్టి కొంతమంది ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్గా ఉంటాయి. కొంతమంది స్ట్రెస్ ఎక్కువగా తీసుకున్నప్పుడు అది బయటపడడం కానీ, లేదా లైఫ్ స్టైల్ ప్రాపర్గా ఉండకపోయినప్పుడు అది బయటపడడం కానీ, ఇది ఇండైరెక్ట్గా మనకి ఇన్ఫర్టిలిటీకి కాజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, మనం ఎన్ని ఇయర్స్ వరకు న్యాచురల్ ప్రెగ్నెన్సీని ట్రై చేయవచ్చు, అండ్ అలాగే మనకి ఎప్పుడు దీన్ని ఇన్ఫర్టిలిటీ
కేసు కింద కన్సిడర్ చేయొచ్చు? ఓకే, ఇందాక చెప్పినట్టు ఒక 1 year 2 years వరకు కూడా కన్సీవ్ అవ్వలేదు, నార్మల్గా ట్రై చేస్తున్నా కానీ కన్సీవ్ అవ్వలేదు అంటే మనం ఇన్ఫర్టిలిటీ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ ఇనీషియల్ స్టేజ్లోనే ఐవీఎఫ్కి వెళ్ళకుండా న్యాచురల్గా విత్ హోమియోపతికల్లీ మీకు ఒక 5 years కానీ ఇప్పుడు ఏజ్ని బట్టి ఇన్ఫర్టిలిటీ అనేది మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ యంగ్గా ఉన్నారు, బిలో 35 బిలో 32 ఉన్నారు అంటే న్యాచురల్గా విత్ హోమియోపతికల్లీ మీ పాథలాజికల్ చేంజెస్ ఏమన్నా ఉన్నాయా, లేదా ట్యూబల్ బ్లాక్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ కాబట్టి ట్యూబల్ బ్లాక్స్ ఏమన్నా ఉన్నాయా అనేది ప్రాపర్గా రూల్ అవుట్ చేసుకొని హోమియోపతికల్లీ ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకు అంటే ట్యూబల్ బ్లాక్స్లో మనం చూసుకున్నట్టయితే మనకు ఫాలోపియల్ ట్యూబ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ ట్యూబ్స్లో ఏమవుతుంది, మన ఎగ్ అనేది బోత్ ద సైడ్స్ ఉంటాయి. ఒక మంత్ ఒక సైడ్ ఎగ్ రిలీజ్ అవుతే ఇంకొక మంత్ ఇంకొక సైడ్ ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో పాస్ట్ హిస్టరీలో ఏదైనా టీబీ కానీ లేదా ఇన్ఫెక్షన్స్ ఏదన్నా ఉన్నా కానీ, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా కానీ ఏమవుతుంది, ఆ ఎగ్ అనేది అక్కడే స్టక్ ఆన్ అయిపోతుంది, ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్స్లోనే ఉండిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీ అచీవ్ అవ్వకుండా, ఓవ్యులేషన్ ప్రాపర్గా టైంకి జరగకుండా మనం చూస్తూ ఉంటాం. బైలేటరల్ ట్యూబల్ బ్లాక్స్ ఉంటాయి, వన్ సైడెడ్ ట్యూబల్ బ్లాక్స్ కూడా ఉంటాయి. వన్ సైడెడ్ ట్యూబల్ బ్లాక్స్ ఏంటంటే హోమియోపతికలీ ఇట్ ఈస్ పాసిబుల్, మీకు కన్సీవ్ అవ్వడానికి కొంచెం టైం పట్టినా పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ బైలేటరల్ ట్యూబల్ బ్లాక్స్ 2 sides ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయ్యి ఉంటే మాత్రం కొంచెం సివియర్ కేస్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ ట్యూబ్స్ అనేవి ఎందుకు బ్లాక్ అవుతాయి అంటారు? ఇన్ఫెక్షన్స్ వల్ల. పాస్ట్ హిస్టరీలో ఏదైనా టీబీ కానీ లేదా ఏదైనా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ సర్టన్ లాంగ్ టర్మ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా కానీ ట్యూబల్ బ్లాక్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంటాయి. ఈ ట్యూబల్ బ్లాక్స్ వల్ల ఏమవుతుంది, పీరియడ్స్ అనేవి ఒక 3 to 6 months వరకు కూడా డిలే అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల ప్రాపర్ టైంలో ఓవ్యులేషన్ అవ్వకుండా ఈ బ్లాక్స్ వల్ల కన్సీవ్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు ప్రాపర్గా కన్సీవ్ అవ్వాలి అంటే 12th to 14th day మధ్యలో మనకు ఓవ్యులేషన్ జరిగినప్పుడు వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఇంటర్ కోర్స్ జరిగినప్పుడు ప్రెగ్నెన్సీ అనేది అచీవ్ అవుతుంది. సో 3 to 6 months డిలే అవుతుంది ఓవ్యులేషన్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి ప్రాపర్ టైమింగ్ ఆఫ్ ఇంటర్ కోర్స్ తెలియకుండా ప్రెగ్నెన్సీ అనేది అచీవ్ అవ్వకుండా ఉంటుంది. వీళ్ళల్లో పెయిన్ అనేది సివియర్గా ఉంటుంది. డ్యూరింగ్ మెన్స్ట్రల్ డిశ్చార్జెస్ ఉన్నప్పుడు కూడా సివియర్ బ్యాక్ పెయిన్ కానీ స్టమక్ పెయిన్ కానీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అంటే ఈ బ్లాక్కి ట్రీట్మెంట్ అనేది ఉండదా? ఎస్, హోమియోపతికలీ వన్ సైడెడ్ ట్యూబల్ బ్లాక్స్కి ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. ఎందుకంటే 2 sides బ్లాక్స్ లేదు కాబట్టి, వన్ సైడ్ బ్లాకేజ్ ఉన్న వన్ సైడ్ ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి హోమియోపతికలీ ఏంటంటే ఆ ఎగ్ క్వాలిటీ అనేది పెంచడానికి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వన్ సైడ్ ఎగ్ రిలీజ్ అయినా ప్రాపర్గా అది డామినెంట్ ఫాలికల్ అయ్యి ప్రాపర్గా మీకు కన్సీవ్ అవ్వడానికి విత్ మెడికేషన్ ఇట్ ఈస్ పాసిబుల్. అంటే సింగిల్ ట్యూబ్ ఉన్న న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ పీసీఓడి గురించి మాట్లాడదాం. ఎక్కువగా ఈ మధ్య కాలంలో అసలు ఎవరు చూడు పీసీఓడితో బాధపడుతూనే ఉన్నారు ఫీమేల్స్. ఈ పీసీఓడి ఎందుకు వస్తుంది? ఓకే, జనరల్గా ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్తూ ఉన్నారు. ముందు కాలంలో ఏంటంటే ఎక్కువగా పీసీఓడి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆ లైఫ్ స్టైల్ అనేది ప్రాపర్గా ఉండేది కాబట్టి. ఈ మధ్య కాలంలో మన సెడెంటరీ లైఫ్ స్టైల్, లాంగ్ సిట్టింగ్ జాబ్స్ కానీ స్ట్రెస్ లెవెల్స్ కానీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ డయాబెటీస్ కానీ లేదా పీసీఓడి కానీ ఎక్కువగా అటాక్ అవ్వడం మనం చూస్తున్నాం. సో పీసీఓడి బేసిక్గా చూసుకున్నట్టయితే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం దీన్ని. ఇది ఎప్పుడైతే లాంగ్ టర్మ్లో రన్ అయ్యి మెన్స్ట్రల్ అబ్నార్మాలిటీస్తో పాటు వేరియస్ అదర్ సిమ్టమ్స్ ఎప్పుడైతే యాడ్ అవుతాయో దాన్ని మనం అప్పుడు సిండ్రోమ్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో పీసీఓడిలో చూసుకున్నట్టయితే ఒక ఫీమేల్ గర్భసంచిలో మనకి 2 ఓవరీస్ ఉంటాయన్నమాట, రైట్ అండ్ లెఫ్ట్ ఓవరీస్. సో ఇందాక చెప్పుకున్నట్టు 1 monthలో ఒక సైడ్ ఎగ్ రిలీజ్ అవుతే నెక్స్ట్ మంత్ ఇంకొక సైడ్ ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకి హార్మోన్స్ ఎప్పుడైతే నార్మల్ అమౌంట్లో రిలీజ్ అవుతాయో బాడీలో, ఎఫ్ఎస్హెచ్ కానీ ఎల్హెచ్ హార్మోన్స్ కానీ లేదా ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ అనే హార్మోన్స్ మన బాడీలో హైపోథెలామో పిట్యూటరీ ఓవరియన్ యాక్సిస్ నుంచి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవి ప్రాపర్ అమౌంట్లో ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో మనకి ఓవ్యులేషన్ అనేది 12th to 14th day మధ్యలో జరగడం జరుగుతుంది. ఎప్పుడైతే 12th to 14th day మధ్యలో ఓవ్యులేషన్ జరుగుతుందో మనకి ఎండోమెట్రియల్ థిక్నెస్ అంటే గర్భసంచి పొరలో కొంచెం థిక్నెస్ అనేది పెరిగి అది షెడ్డింగ్ అనేది జరిగి మనకి పీరియడ్ రూపంలో బయటికి రావడం జరుగుతుంది. ఇది నార్మల్ ఫిజియాలజీ అన్నమాట. సో పీసీఓడిలో ఏమవుతుంది, మనకి హార్మోన్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతాయని చెప్పాం కాబట్టి మేల్ హార్మోన్ డామినెన్స్ పెరుగుతుంది. అంటే మనకి టెస్టోస్టిరాన్ కానీ లేదా ఎఫ్ఎస్హెచ్ తగ్గడం కానీ ఇలాంటివి జరుగుతుంది కాబట్టి ఏమవుతుంది, ఈ ఓవ్యులేషన్ అనేది డిలే అవ్వడం జరుగుతుంది. 12 to 14 day మధ్యలో రాకుండా డిలే అయ్యి వన్స్ ఇన్ 30 days కానీ 40 days కానీ మనకి ఈ ఓవ్యులేషన్ జరగడం జరుగుతుంది కాబట్టి జనరల్ సైకిల్ ఏంటి 25 to 35 days సైకిల్ పీరియడ్ అనేది మనకు నార్మల్ కన్సిడర్ చేస్తుంటాం. సో ఓవ్యులేషన్ డిలే అయినప్పుడు ఏమవుతుంది, ఇది 45 days సైకిల్ కానీ లేదా వన్స్ ఇన్ 2 months పీరియడ్ రావడం కానీ మనం చూస్తూ ఉంటాం.
దీనివల్ల ఏమవుతుంది, పీరియడ్ అనేది డిలే అవుతుంది, ఓవులేషన్ అనేది డిలే అవుతుంది. కాబట్టి మన ఓవరీస్ చుట్టుపక్కల మన మెయిల్ హార్మోన్ డామినెన్స్ పెరుగుతుంది. కాబట్టి ఆ ఓవరీస్ చుట్టుపక్కల ఏంటి నీటి బుడగల్లాగా చిన్న సిస్ట్ లాగా ఫామ్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. దీన్నే మనం పీసీఓడి అని అంటూ ఉంటాం. ఇది మోస్ట్లీ మనకి యూఎస్జీ స్కాన్ చేసినప్పుడు బయోలేటరల్ వన్ సైడ్ పీసీఓడి అని రూల్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే లక్షణాలు ఎలా ఉంటాయి? అంటే పీరియడ్స్ త్రూనే మనం సెల్ఫ్గా డయాగ్నోస్ చేయవచ్చు? ఎస్ అండి, డెఫినెట్గా ఒక 2 to 3 సైకిల్స్ రెగ్యులర్గా లేకుండా, ఎందుకంటే ఈచ్ బాడీ టైప్ ఇస్ డిఫరెంట్ కాబట్టి అందరికీ ఒకేలాగా సిమ్టమ్స్ ఉండవు. పీసీఓడిలో చూసుకున్నట్టయితే మెయిన్గా 60% వాళ్ళకి ఏంటి, మనకి పీరియడ్ అబ్నార్మాలిటీస్ అంటే వన్స్ ఇన్ 2 months 3 months పీరియడ్ రావడం, వచ్చినప్పుడు సివియర్ ఫ్లో అవ్వడం 60% వాళ్ళలో చూస్తాం. బట్ కొంతమందిలో ఏమవుతుంది, ఎవ్రీ 15 days పీరియడ్ ఫ్రీక్వెంట్గా పీరియడ్ రావడం కూడా మనం చూస్తుంటాం. కొంతమందిలో ఎక్సెసివ్ ఫ్లో ఉంటుంది, అంటే ఫ్లో అనేది పీరియడ్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. 4 days 5 days కాకుండా 10 to 15 days సైకిల్ ఉండే పేషెంట్స్ కూడా ఉంటారు. కొంతమందిలో ఏంటంటే కంటిన్యూస్గా 1 month స్పాటింగ్ అవుతుంది, అంటే ఒక హాఫ్ డే ఫ్లో అయిపోయి ఆగిపోవడం, మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్ ఫ్లో కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. దీంతో పాటు ఏంటి, మనకి వైట్ డిశ్చార్జ్ ఇష్యూస్ కూడా ఎక్కువగా ఉంటాయి, అండ్ పీరియడ్ ఫ్లోలో క్లాట్స్ అనేవి కూడా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇది పీరియడ్ డిస్టర్బెన్సెస్ అనమాట. పీరియడ్ డిస్టర్బెన్సెస్తో పాటు మన పీసీఓడి పేషెంట్స్లో చూసుకున్నట్టయితే వెయిట్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటారు, అంటే ఒబెసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. నార్మల్ కన్నా ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారు, బట్ వెయిట్ లాస్ అవ్వడానికి ఎంత ట్రై చేసినా వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుందన్నమాట. సెంట్రల్ ఒబెసిటీ అంటాం, అంటే పొట్ట చుట్టుపక్కల ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఫ్రాంటల్ బ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు హెయిర్ ఫాల్ చాలా సివియర్గా ఉంటుంది. ఫ్రాంటల్ హెయిర్ అంటే ఇప్పుడు జనరల్గా హోల్ స్కాల్ప్లో హెయిర్ ఫాల్ అవ్వకుండా తల ముందు భాగంలో ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వడం, అక్కడ థిన్గా హెయిర్ కనిపించడం మనం అబ్జర్వ్ చేస్తుంటాం ఫీమేల్స్లో. దాంతోపాటు మెయిల్ హార్మోన్ డామినెన్స్ పెరిగింది అన్నాం కాబట్టి దానివల్ల ఏమవుతుంది, ఫేస్లో ఉన్న ఫేషియల్ హెయిర్ కానీ అప్పర్ లిప్ పైన కానీ చిన్ పైన కానీ హెయిర్ గ్రోత్ అనేది మేల్స్ లాగా మనం చూడడం జరుగుతుంది. దీంతోపాటు యాంగ్జైటీ ఇష్యూస్ రావడము లేదా మూడ్ స్వింగ్స్ రావడం ఇవి చాలా కామన్గా చూసుకుంటాం. పీరియడ్ అబ్నార్మాలిటీస్తో పాటు ఇప్పుడు చెప్పుకున్న సిమ్టమ్స్ ఎప్పుడైతే యాడ్ అవుతాయో అది పీసీఓఎస్ కిందకి టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు పీరియడ్స్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు పిల్స్ వాడినప్పుడే మళ్ళీ పీరియడ్స్ అనేవి వస్తూ ఉంటాయి, కానీ అవి ఆపిన తర్వాత మళ్ళీ ఇంకా అంటే దానికి ట్రీట్మెంట్ అనేది లేదా, అది రెగ్యులర్గా మనం పిల్స్ వాడుకుంటూనే ఉండాలా? ఎస్, అదేంటంటే న్యాచురల్ మెడిసిన్స్తో కంప్లీట్గా హోమియోపతితో మీకు హార్మోనల్ పిల్స్ అని స్టాప్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారు, అవగాహన లేదు కాబట్టి వన్ స్కానింగ్ తీసాక లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకోకుండా బ్లైండ్గా మెడిసిన్ కంటిన్యూస్గా వాడుతూ ఉంటారు. సో అది ఆపాక వాళ్ళకి పీరియడ్ రాకపోవడం కానీ లేదా ప్రాపర్ ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోవడం కానీ మనం చూస్తూ ఉంటాం. సో హార్మోనల్ పిల్స్ మీద డిపెండెన్సీ అనేది తగ్గించడానికి హోమియోపతి మీకు హెల్ప్ అవుతుంది. సో ఇన్ కేస్ మీరు హార్మోనల్ పిల్స్ వాడుతున్నప్పటికీ కూడా ఏమవుతుంది, హోమియోపతి డోస్ అనేది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎగ్ క్వాలిటీ అనేది ప్రాపర్గా ఉండడానికి, ఓవులేషన్ ప్రాపర్గా అవ్వడానికి, అంటే 12 to 14th day మధ్యలో ఓవులేషన్ అవ్వడానికి హోమియోపతిక్ మెడిసిన్ మీకు హెల్ప్ అవుతుంది. హార్మోనల్ పిల్స్ వల్ల ఏంటంటే వెయిట్ గెయిన్ అవ్వడం కానీ మూడ్ స్వింగ్స్ కానీ లేదా డిపెండెన్సీ చాలా ఎక్కువగా ఉండిపోతుంది, అండ్ ఫర్దర్గా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ కంటిన్యూస్గా హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ వల్ల థైరాయిడ్ కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో హార్మోనల్ పిల్స్ అనేది ఆపేసి మీకు ప్రాపర్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ హోమియోపతిక్ డోసెస్ అనేది తీసుకున్నప్పుడు ఏంటంటే ఫర్దర్గా ఒక 1 year ట్రీట్మెంట్ కంటిన్యూస్గా వాడినప్పుడు ఏంటంటే డిపెండింగ్ ఆన్ ద బాడీ టైప్ 1 year వాడినప్పుడు ఏంటంటే విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ మీకు న్యాచురల్ డోసెస్ వెళ్తున్నాయి. ఇప్పుడు రెగ్యులర్గా సైకిల్ కాకుండా 45 days సైకిల్ కూడా మీకు హోమియోపతిగా న్యాచురల్గా మెన్సెస్ వస్తుంది కాబట్టి ఫర్దర్గా ఎలాంటి కాంప్లికేషన్స్ అనేవి ఉండవు. చాలామంది అవగాహన లేకుండా ఫెస్టివల్ టైంలో డేట్ ఆఫ్ టాబ్లెట్స్ అని వాడుతూ ఉంటారు. సో వాడడం వల్ల రిస్క్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉంటాయి? ఎస్, డెఫినెట్గా. ఎందుకంటే పీసీఓడి మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి, కొంతమందికి ఈ మధ్య కాలంలో దానివల్ల కూడా పీసీఓడి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా చూస్తున్నాం. అదేంటంటే హోమియోపతి న్యాచురల్ మెడిసిన్స్ కాకుండా హార్మోనల్ పిల్స్ కాబట్టి మీరు ఫ్లక్చువేట్ చేస్తున్నారు విత్ అన్యాచురల్ మెడిసిన్స్ అన్నప్పుడు డెఫినెట్గా నెక్స్ట్ సైకిల్లో అది ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి రెగ్యులర్ సైకిల్ ఉన్న వాళ్ళు ఒక 1 tablet 2 tablets అని వేసుకుంటూ ఉంటారు. అప్పుడు వేసుకున్నప్పుడు డిలే అయిన పీరియడ్ నెక్స్ట్ సైకిల్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది, అండ్ నెక్స్ట్ 2-3 cycles కూడా ప్రాపర్గా ఉండదు. ఎక్సెసివ్ ఫ్లో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అండ్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది, పాజ్ అయ్యే మెడిసిన్స్ కూడా వేసుకుంటూ ఉంటారు. దానివల్ల కూడా డెఫినెట్గా మీకు హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే, అండ్ ఇంకోటి రెగ్యులర్ పీరియడ్స్లో కూడా
చాలా మందికి ఫ్లో తక్కువ ఉంటుంది, 2 days 3 daysలోనే ఇది ఉంటుంది. అంటే అలాంటి వాళ్ళకి కూడా ఏమైనా ప్రాబ్లం లాగా కన్సిడర్ చేయొచ్చు? ఎస్ పీసీఓడీలో ఇందాక చెప్పుకున్నట్టు మీకు ఎక్సెసివ్ ఫ్లో కాకుండా స్కాంటీ ఫ్లో అంటే చాలా తక్కువ ఫ్లో ఉన్న పేషెంట్స్ కూడా ఉంటారు. ఒక హాఫ్ డే పీరియడ్ ఆగిపోతూ ఉంటుంది, 1 day 2 days ఆగిపోతూ ఉంటుంది. సో మీకు రెగ్యులర్ మెన్సెస్ ఉన్నా కానీ పీసీఓడీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో రెగ్యులర్గా సైకిల్ మెయింటైన్ అయినా కానీ ఫ్లో ప్రాపర్గా లేదు అన్నప్పుడు కూడా పీసీఓడీ హిస్టరీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఫ్లో తక్కువ ఉంది, 1 day హాఫ్ డే అవుతుంది అన్నప్పుడు కూడా ఒకసారి స్కానింగ్ తీసుకుంటే ప్రాపర్గా మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ పాథలాజికల్ ఇష్యూస్ ఉన్నాయా లేదా నార్మల్గా అవుతుందా అన్నట్టు. జనరల్గా ఏంటి హెచ్బి తక్కువ ఉన్న ఐనమిక్ ఉన్న పేషెంట్స్లో కూడా ఫ్లో అనేది తక్కువగా ఉంటుంది. సో ఒకసారి బ్లడ్ పిక్చర్తో పాటు మీరు యూఎస్జీ స్కాన్ చేయించుకున్నట్టయితే ప్రాపర్గా రూల్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే. ఆ టైంలో సర్టన్ పీరియడ్ టైంలో సివియర్ పెయిన్ అయి ఉండొచ్చు, లేదంటే సిమ్టమ్స్ ఫేస్ స్వెల్లింగ్ అవ్వడము, కాళ్ళు ఇలా అన్ని పెయిన్స్, బాడీ అంతా పెయిన్ఫుల్గా అనిపించడం ఉంటుంది. ఇది నార్మల్ సిమ్టమా లేదు అంటే ఇది ఒక ప్రాబ్లం లాగానే కన్సిడర్ చేయాలి? పెయిన్ అనేది మనకి బేరబుల్ ఉంది అన్నప్పుడు ఇది నార్మల్ కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే ఫస్ట్ డే సెకండ్ డే, ఫస్ట్ డే మెయిన్గా ఫస్ట్ డే ఏంటంటే మీకు ఎండోమెట్రియల్ షెడ్డింగ్ అనేది జరుగుతుంది. ఎండోమెట్రియల్ షెడ్డింగ్ అనేది జరిగి పీరియడ్ రూపంలో బయటికి రావాల్సి ఉంటుంది. కాబట్టి అప్పుడు ఫస్ట్ డే మనకు హాఫ్ డే పెయిన్ రావడం ఇట్ ఈస్ వెరీ నార్మల్. బట్ ఏంటంటే డిపెండెన్సీ అనేది పెంచుకోవద్దు పెయిన్ కిల్లర్స్ మీద కానీ, లేదా కంటిన్యూస్గా పెయిన్ కిల్లర్స్ కూడా తీసుకుంటూ ఉంటారు, ఇన్ డే 2-3 వాడుతూ ఉంటారు కొంతమంది. బట్ పెయిన్ నార్మల్ కన్నా ఎక్సెసివ్గా ఉంది అంటే ఇట్ మైట్ బి అ సిమ్టమ్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్. ఎండోమెట్రియోసిస్లో ఏంటి అంటే మనకి గర్భసంచి పొర ఏదైతే ఉందో అది అబ్నార్మల్ ప్లేసెస్కి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, మనకి పెయిన్ సివియర్గా రావడం, బ్లీడింగ్ అనేది ఎక్సెసివ్గా ఉండడం చాలా మనం కామన్గా చూస్తూ ఉంటాం. దీనివల్ల కూడా మనకి బ్యాక్ పెయిన్ రావడము, లేదా కళ్ళు తిరిగినట్టు అవ్వడం, కొంతమంది షివరింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇంత అబ్నార్మల్గా ఉంది అంటే జనరల్గా ఒక హార్మోన్ టెస్ట్ చేసుకున్నట్టయితే మీరు రూల్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే. చాలా మందిలో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చూస్తూ ఉంటాం కదా, ఇది ఫీమేల్లో కాదు మేల్లో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది అనేది చాలా మందికి తక్కువగా తెలుసు. సో రీజన్స్ ఏంటి? ఎస్, మేల్స్లో ఏంటంటే మనకి థైరాయిడ్ ఇష్యూస్ వల్ల కానీ, ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా కానీ, మేల్స్లో టెస్టోస్టిరాన్స్ కూడా ఫ్లక్చువేట్ అవ్వడం కానీ మనం చూస్తూ ఉంటాం. మెయిన్గా మేల్స్లో కాజెస్ చూసుకున్నట్టయితే వెరికోసీల్ అంటాం. వెరికోసీల్లో మనకి స్క్రాటమ్ రీజియన్లో నర్వ్స్ అనేవి ఉంటాయి అనమాట, వెయిన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఆ నరాలు అనేది ఉబ్బడం వల్ల, ప్రాపర్ సర్క్యులేషన్ అవ్వకపోవడం వల్ల కూడా ఈ ఇన్ఫర్టిలిటీ లీడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ థైరాయిడ్ ఫ్లక్చువేషన్స్లో కూడా మనకి ఇన్ కేస్ యూర్ ట్రయింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, ప్రెగ్నెంట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అన్నప్పుడు మీకు TSH అనేది 0.4 to 5.5 నార్మల్ కన్సిడర్ చేస్తాం. బట్ ఇఫ్ యూర్ ట్రయింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ 3 కన్నా బిలో ఉన్నప్పుడు మీకు ఈజీగా కన్సీవ్ అవ్వడానికి అది హెల్ప్ అవుతుంది అనమాట. సో మేల్స్లో ఏంటి, స్మోకింగ్ ఎక్కువగా చేయడం కానీ, ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవడం, షుగరీ హై గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ఇది ఎప్పుడైతే లాంగ్ టర్మ్లో రన్ అవుతుందో స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కూడా డెఫినెట్గా యాడ్ అవుతాయి. స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం, లాంగ్ టర్మ్ సిట్టింగ్ కానీ, లాంగ్ టర్మ్ డ్రైవింగ్ కానీ, ఇది లాంగ్ టర్మ్గా ఎప్పుడైతే కంటిన్యూ చేస్తారో వాళ్ళల్లో కూడా హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఆ ఫ్లక్చువేషన్స్ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. హెల్దీగా ఉన్నా కూడా కొంతమంది మెయిల్స్లో బిలో 30లోనే మొటిలిటీ పవర్ తగ్గిపోవడం, స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడం చూస్తూ ఉన్నాం. రీజన్స్? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ స్ట్రెస్ ఫ్యాక్టర్ అండి. ఇప్పుడు మనం ప్రాపర్గా లైఫ్ స్టైల్ బాగానే ఉంది, ఫుడ్ ఇంటెక్ బాగా తీసుకున్నా, ఎలాంటి హ్యాబిట్స్ లేకపోయినా, ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా జెనెటికలీ క్యారీ అవుట్ అవునా కానీ, స్మోకింగ్ డ్రింకింగ్ చేయకపోయినప్పటికీ కూడా స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల కూడా స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గడము, లేదా స్పర్మ్ అనేది మనకి 5 million వరకు అట్లీస్ట్ ఉండాలని కన్సిడర్ చేస్తుంటాం. సో అంత లేకపోయినా దానికన్నా ఎక్సెసివ్గా తగ్గడము, లేకపోతే మనకి స్పర్మ్ స్ట్రక్చర్ అనేది ప్రాపర్గా ఉండకపోవడం, మోటాలిటీ అంటే మూమెంట్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవడం, మెడిటేషన్ కానీ, యోగా కానీ ఇలాంటివి కొంచెం ఆప్ట్ చేసుకున్నట్టయితే కొంత శాతం లాంగ్ టర్మ్లో మనకి ఇంకా ఎక్సెసివ్గా డిక్రీజ్ అవ్వకుండా ఉంటుంది. కమింగ్ టు ఇన్ఫర్టిలిటీ, సో చాలా మందిలో న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తూ ఉంటుంది ఫస్ట్ కేసులో, మళ్ళీ సెకండ్ టర్మ్కి వచ్చేసరికి అసలు న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎంత ట్రై చేసినా కూడా రాదు. సో అలాంటి వాళ్ళని మీరు ఎలా స్కాన్ చేస్తారు, మీరు ఎలా ట్రీట్ చేస్తారు? ఓకే, జనరల్లీ ఏంటంటే దీన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎలాంటి ప్రాబ్లం లేనప్పటికీ కూడా సెకండ్ ప్రెగ్నెన్సీలో ఇష్యూ అవ్వడం కానీ, అచీవ్ అవ్వలేకపోవడం కానీ సెకండ్ ఇన్ఫర్టిలిటీ అంటుంటాం. వీళ్ళల్లో ఏమవుతుంది, మన మధ్యలో ఈ 3 to 4 years మధ్యలో ఏంటంటే ఏదైనా థైరాయిడ్ ఇష్యూ వల్ల కానీ, లేదన్నా ఏదైనా హిస్టరీ ఏదన్నా ఉందా అనేది కూడా రూల్ అవుట్ చేసుకోవడం జరుగుతుంది. కొంతమందికి మోస్ట్ ఆఫ్ ద ఫీమేల్స్కి ఏమవుతుంది, ఆఫ్టర్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉండకపోవచ్చు.
సో ఆఫ్టర్ 3 months 4 months పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ దాని పీసీఓడి కిందకి టర్న్ అయ్యే ఛాన్సెస్ మధ్యలో ఉంటుంది. సో హిస్టరీ అంతా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ థైరాయిడ్ ఫ్లక్చువేషన్స్ ఆర్ ఆల్సో వెరీ కామన్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ అచీవ్ అయిన తర్వాత థైరాయిడ్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కాబట్టి మెడికేషన్ స్టార్ట్ చేస్తారు. సో ఆఫ్టర్ డెలివరీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఆ థైరాయిడ్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ కొంతమందిలో ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ అలాగే ఉంది అన్నప్పుడు ఏంటంటే ఈ థైరాయిడ్ కంటిన్యూగా రన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో లాంగ్ టర్మ్లో థైరాయిడ్ రన్ అవుతుంది, సెకండ్ బేబీ టైంకి కూడా థైరాయిడ్ అలాగే ఉంది, విత్ మెడికేషన్ కూడా కంట్రోల్ అవ్వట్లేదు అన్నప్పుడు కూడా ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని రూల్ అవుట్ చేసుకొని ఈ పాథలాజికల్ చేంజెస్ ఏమన్నా ఉన్నాయో బ్లడ్ పిక్చర్ కానీ స్కాన్ కానీ తీసుకొని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళల్లో ఏంటంటే ఎనీ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ హోమియోపతి ద్వారా ఇస్తున్నాము అంటే ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్లో ఇస్తున్నాము అంటే కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ అంట. అంటే మీ ఫ్యామిలీ హిస్టరీ కానీ సైకలాజికల్ హిస్టరీ కానీ మీకు పాస్ట్ హిస్టరీ ఎలాంటి మెడిసిన్స్ వాడారు, ఎలాంటి లైఫ్ స్టైల్లో ఉన్నారు అనేది ప్రాపర్గా నోట్ చేసుకోవడం జరుగుతుంది. దాన్ని బట్టి మీకు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో మెడికేషన్ అనేది కొంచెం లాంగ్ టర్మ్ ఉన్నప్పటికీ కూడా మానిటర్ చేస్తూ ఉంటాం. ఫాలిక్యులర్ స్టడీ చేయించడం కానీ ఎగ్ ఎలా ఉంది, మీకు క్వాలిటీ ఎగ్ అనేది రిలీజ్ అయిందా లేదా అనేది మానిటర్ చేసుకుంటూ ఫర్దర్గా ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనకి పీసీఓడి థైరాయిడ్ వల్లే న్యాచురల్ ప్రెగ్నెన్సీ కష్టం అంటారు. ఎస్ అండి. అండ్ ఎండోమెట్రియోసిస్ కానీ లేదా ఏఎంహెచ్ లెవెల్స్ తగ్గడం వల్ల కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కొన్ని కేసెస్లో మనం మిస్క్యారేజెస్ చూస్తూ ఉంటాం. జనరల్లీ మిస్క్యారేజెస్ అంటే 1 month, 2nd month, 3rd month వరకు చూస్తాం. కానీ కొన్ని కేసెస్లో 5th month, 6th monthలో కూడా మిస్క్యారేజెస్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. రీజన్స్ ఫైబ్రాయిడ్ కేసెస్ వల్ల కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అని ఉంటాయి, అంటే మన యూట్రస్లో మనకి గడ్డల్లాగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ కూడా ఉంటాయి. ఇంటర్మ్యూరల్ ఫైబ్రాయిడ్స్ కానీ సబ్సిరోసల్ ఫైబ్రాయిడ్స్ అనే టైప్స్ ఉంటాయి. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ అచీవ్ అయిన తర్వాత కూడా ఇంటర్నల్లీ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. అప్పర్ లేయర్లో ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, బట్ యూట్రస్ లోపల ఎప్పుడైతే మనకి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయో దానివల్ల మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళల్లో కన్సీవ్ అవ్వడం చాలా కష్టం. ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, సైజ్ నార్మల్ కన్నా ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఏంటంటే కన్సీవ్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ ఇన్ కేస్ కన్సీవ్ అయినా కానీ 3rd monthలో కానీ మీరు చెప్పినట్టు 6th monthలో కానీ వాళ్ళు మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. యూట్రైన్ ఫైబ్రాయిడ్స్తో పాటు ఏంటంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా టీబీ కానీ టార్చ్ ప్రొఫైల్ అని చేపిస్తూ ఉంటారు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఆ ప్రొఫైల్లో ఏంటంటే మీకు హిస్టరీలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనేది కూడా మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాం. అండ్ షుగర్ లెవెల్స్ కూడా HbA1c ఇన్ కేస్ చిన్నప్పటి నుంచి షుగర్ ఉన్న పేషెంట్స్ కూడా ఉంటారు, అంటే యంగ్ ఏజ్లో కూడా షుగర్ అటాక్ అయిన పేషెంట్స్ కూడా ఉంటారు. డయాబెటీస్లో కూడా HbA1c నార్మల్ కాకుండా ఎక్కువగా ఉంది అన్నప్పుడు కూడా మీకు కొంతమందిలో మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఏదైనా ఎక్సెసివ్ స్ట్రెస్ తీసుకున్న ఫ్యామిలీ పరంగా కూడా ఒక 10% వాళ్ళల్లో కూడా ఇలాంటి మిస్క్యారేజెస్ మనం చూస్తూ ఉంటాం. ఓకే, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఓవరాల్గా? ఇప్పుడు ప్రైమరీ అయినా సెకండరీ ఇన్ఫర్టిలిటీ అయినా మిస్క్యారేజెస్ అయినా కూడా ట్రీట్మెంట్ డ్యూరేషన్ ఎలా ఉంటుంది? ఓకే, డిపెండింగ్ ఆన్ ద ఏజ్ ఫ్యాక్టర్ అనమాట. ఇన్ కేస్ యంగ్ ఏజ్లో వస్తున్నారు, ఇన్ కేస్ ట్యూబల్ బ్లాక్స్ లేవు అన్నప్పుడు ఏంటంటే ఈజీగా మనకి అసీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ట్యూబల్ బ్లాక్స్ ఉన్నాయంటే కొంచెం డ్యూరేషన్ అనేది ఎక్కువ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీకు రెగ్యులర్ సైకిల్ ఒక 6 months రెగ్యులర్ విత్ హోమియోపతిక్ మెడిసిన్ వితౌట్ ఎనీ హార్మోనల్ పిల్స్ వచ్చింది అన్నప్పుడు యూఆర్ ఫ్రీ ఫ్రమ్ పీసీఓడి అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ సైకిల్ అనేది మానిటర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ట్రీట్మెంట్ అనేది ఇంటర్నల్ పిల్స్తో పాటు మీకు లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చెప్పడం జరుగుతుంది. అంటే ప్యాక్డ్ ఫుడ్ కానీ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ ఇలాంటివి కట్ డౌన్ చేయడం, లేదా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ అనేది తీసుకోవడం కొంచెం మానిటర్ చేయడం జరుగుతుంది. సో డైట్ రిస్ట్రిక్షన్తో పాటు మీకు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రెగ్యులర్ సైకిల్ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఓన్లీ ఫీమేలే కాకుండా మేల్ది కూడా ఎవ్రీ 4 months మీకు స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, మోటాలిటీ ఎలా ఉంది అని చెప్పి రూల్ అవుట్ చేస్తూ ఉంటాం. కానీ దానివల్ల ఫర్దర్గా ఎలాంటి కాంప్లికేషన్స్ అవ్వకుండా ఉంటాయి. సో రెగ్యులర్ మెడికేషన్తో పాటు టెస్ట్ చేపిస్తూ ఉంటాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే, మనం మెడిసిన్ వాడుతున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా ఎట్లా ఉండాలి? ఎస్, డెఫినెట్గా. ఎందుకంటే పీసీఓడి లైఫ్ స్టైల్ డిజార్డర్ అన్నాం కాబట్టి లైఫ్ స్టైల్లో ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇస్ స్ట్రెస్ మేనేజ్మెంట్. సో మీరు లైఫ్ స్టైల్లో సెడెంటరీ లైఫ్ స్టైల్లో లాంగ్ సిట్టింగ్ జాబ్స్ చేస్తున్నారు, లేదా మీకు ఐటీ ఎంప్లాయీస్ ఏదన్నా ఉంటే వాళ్ళకి టాస్క్ అనేది ఇస్తూ ఉంటారు కాబట్టి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఇస్ స్ట్రెస్ మేనేజ్మెంట్. మెడిటేషన్ కానీ యోగా కానీ ఆప్ట్ చేసుకుంటూ మెడిసిన్ తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఏంటి ఫుడ్లో మనం చూసుకున్నట్టయితే
హోమియోపతిక్ పథ్యం అంటూ ఏది లేదు, బట్ మీ డిసీజ్కి తగ్గట్టు డైట్ అనేది మెయింటైన్ చేసినప్పుడు ఏంటంటే ఫాస్ట్గా రిలీఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫుడ్లో మనం చూసుకున్నట్టయితే కొంచెం ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవడం, ఫైబర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవడం, క్యారెట్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడము, అండ్ దాంతోపాటు ఫ్రైడ్ ఆయిలీ ఐటమ్స్ బయట ఫుడ్ కానీ ఇంట్లో ఫ్రైడ్ ఐటమ్స్ కానీ కంప్లీట్గా తగ్గించే అవకాశం ఉంటుంది. అండ్ పీసీఓడి ఉన్న వాళ్ళల్లో ఏంటంటే డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువగా తీసుకోవద్దు అని సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఎక్సెసివ్ డైరీ ప్రోడక్ట్ ఇంటేక్ తగ్గించాలి. బ్రౌన్ రైస్ కానీ మిలెట్స్ కానీ ఇలాంటివి ఇంటేక్ చేసినప్పుడు కూడా మీకు హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒబేస్గా ఉన్నారు అంటే కూడా మీకు ఇన్ఫర్టిలిటీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఒబెసిటీ ఉన్న వాళ్ళు కూడా కొంచెం రెగ్యులర్ డైట్ అనేది చేంజ్ చేయడము, బ్రౌన్ రైస్ ఎక్సెసివ్గా తీసుకోవడం, వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవడం, అండ్ లాంగ్ సిట్టింగ్ లాంగ్ స్టాండింగ్ అనేది కూడా అవాయిడ్ చేసుకుంటూ, వెరికోసిల్ ఇష్యూ ఉన్న వాళ్ళు కూడా లాంగ్ సిట్టింగ్ అనేది కొంచెం అవాయిడ్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. సో లాంగ్ సిట్టింగ్ కాకుండా ఎవ్రీ 1 అవర్ లేసి వాక్ చేయడం కానీ మెడిటేషన్ లాంటివి చేస్తూ ఉంటే ఫర్దర్గా హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకే, ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది ఎవరిలో ఎక్కువగా చూస్తాం, మేల్ ఆర్ ఫీమేల్, పర్సంటేజ్ ఎవరిలో ఎక్కువగా ఉంటుంది? ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈక్వల్గా ఉంది. ఇనీషియల్గా ఏమవుతుందంటే పీసీఓడి కానీ థైరాయిడ్ వల్ల కానీ ఫీమేల్స్లో ఎక్కువ చూస్తూ ఉండే, బట్ ఇప్పుడు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద మేల్స్లో స్మోకింగ్, ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువగా ఉంది కాబట్టి స్పర్మ్ కౌంట్ అనేది చాలా తగ్గిపోతుంది. సో వాళ్ళు 30+ అయ్యారు అంటే డెఫినెట్గా ఒకసారి సిమెన్ అనాలిసిస్ చేయించుకోవాల్సిన అవకాశం ఉంది. దానివల్ల ఏంటంటే స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది, మీకు ఫర్దర్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. సో పర్సంటేజ్ అనేది ఈక్వల్గా ఉందనే చెప్పుకోవచ్చు ఈ జనరేషన్లో. ఓకే, ముఖ్యంగా మేల్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, మేల్స్లో ఎవరైతే ఈ స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్నాయో కంప్లీట్గా ఆల్కహాల్ ఇంటేక్ అనేది తగ్గించి అండ్ స్మోకింగ్ కూడా అట్లీస్ట్ కంప్లీట్లీ ఆపేస్తే ఫర్దర్గా మీకు స్పర్మ్ కౌంట్ అనేది తగ్గకుండా ఉంటుంది. అండ్ టెస్టోస్టెరాన్ బూస్టప్ చేసుకోవడానికి నార్మల్గా స్క్వాట్స్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఆప్ట్ చేసుకున్నట్టయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ టైట్ క్లోతింగ్ కానీ జీన్స్ టైట్గా వేసుకోవడం కానీ వెరికోసిల్ ఇష్యూ ఉన్నా కానీ హైడ్రోసిల్ ఇష్యూ ఉన్నా కానీ ఫర్దర్గా ఇలాంటివి చేయడం ఆపేస్తే ఫర్దర్గా అది గ్రేడ్స్ రివర్స్ అవ్వకుండా ఉంటుంది. అంటే గ్రేడ్ 1 to grade 3 వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి గ్రేడ్స్ పెరగకుండా ఉంటుంది. సో ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అవుతే ఫర్దర్గా గ్రేడ్స్ అనేది పెరగకుండా ఉంటుంది. అండ్ లాంగ్ సిట్టింగ్ లాంగ్ స్టాండింగ్ జాబ్ ఇంతకుముందు చెప్పినట్టు అండ్ స్ట్రెస్ ఫ్యాక్టర్ కూడా మెడిటేషన్ అండ్ యోగా కూడా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఒక కపుల్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ హిస్టరీ తెలుసుకోవడంతో పాటు ఎటువంటి టెస్టులు చేస్తారు? ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్టిలిటీ కోసం ఒక కపుల్ వచ్చారు అంటే ఫస్ట్ హిస్టరీ తీసుకోవడం జరుగుతుంది. ఆ హిస్టరీలో మనకి పీరియడ్ రెగ్యులరైజ్ అవుతుందా లేదా మేజ్లో ఏదైనా సీమెన్ ఇష్యూస్ ఉన్నాయా అనేది కూడా ప్రాపర్గా నోట్ చేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు మనం ఫీమేల్ ఫ్యాక్టర్లో టెస్ట్లు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇనిషియల్లీ సిబిసి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సిబిసిలో మీరు అనెమిక్ కానీ లేదా సర్టన్ హార్మోనల్ టెస్ట్ కానీ తీసుకోవడం జరుగుతుంటుంది. అండ్ ఏఎంహెచ్ లెవెల్స్ కూడా రూల్ అవుట్ చేసుకోవడం జరుగుతుంది. ఏఎంహెచ్ లెవెల్స్ కూడా 1 to 4 మధ్యలో ఉండే ఛాన్సెస్ ఉండాలి. 35 బిలో వాళ్ళకి 1 to 4 ఉండే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఏఎంహెచ్తో పాటు థైరాయిడ్ ప్రొఫైల్ అనేది చేయడం జరుగుతుంది. థైరాయిడ్లో మనం చూసుకున్నట్టయితే T3 T4 అనేది నార్మల్ ఉన్నప్పటికీ TSH ఫ్లక్చువేషన్స్ అవ్వకుండా ఉండాలి. TSH అనేది 0.4 to 5.4 అనేది మెయింటైన్ అవ్వాలి. బట్ ఇఫ్ యూర్ ట్రయింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ 3 కన్నా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి థైరాయిడ్ ప్రొఫైల్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ యూఎస్జీ స్కాన్, యూఎస్జీలో ఏమొస్తుంది, మీ రిప్రొడక్టివ్ సిస్టంలో మీ ఓవరీస్ సైజ్ ఎంత, లేదా యూట్రస్ అనేది స్మాల్ యూట్రస్ ఉందా, లేదా ఫర్దర్గా ఏదైనా పీసీఓడి ఇష్యూ ఉందా అనేది ప్రాపర్గా మీకు యూఎస్జీ స్కాన్లో రూల్ అవుట్ చేసుకోవచ్చు. ఏదైనా ఎండోమెట్రియోసిస్ ఉందా లేదా ఎనీ అదర్ కాంప్లికేషన్స్ ఉన్నాయనేది కూడా యూఎస్జీ స్కాన్లో మనం తీసుకుంటుంటాం. సో మెయిన్గా ఫీమేల్స్లో ఏంటంటే స్కాన్తో పాటు బ్లడ్ టెస్ట్ చేయడం జరుగుతుంటుంది. మేల్లో ఏంటంటే మన సిమెన్ అనాలిసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సిమెన్ అనాలిసిస్తో పాటు థైరాయిడ్ ప్రొఫైల్ ఇంతకుముందు చెప్పుకున్నాం. ఓన్లీ ఫీమేల్స్లో కాకుండా మేల్స్లో కూడా థైరాయిడ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి థైరాయిడ్ ప్రొఫైల్ కూడా చేసుకుంటూ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇద్దరి టెస్టులు వచ్చాక పాథలాజికల్ చేంజెస్ ఎలా ఉన్నాయి అండ్ మేల్స్లో ఏంటంటే స్క్రాటల్ స్కాన్ కూడా చేపించినట్టయితే వెరికోసిల్ ఇష్యూ ఉందా లేదా ఎనీ అదర్ కాంప్లికేషన్స్ ఉన్నాయని కూడా మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రాపర్గా టెస్ట్లు చేయించి పాథలాజికల్ చేంజెస్ ఏమేమి ఉన్నాయి అని మీకు కూడా ట్రీట్మెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వన్స్ ట్రీట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేశాక మెడికేషన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. మా స్టూడియోకి వచ్చి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.